అందరికీ నమస్కారం అండి. మాఘమాసం మాఘ స్నానాల ఆరంభం సందర్భంగా దీని యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. మాఘమాసం తెలుగు సంవత్సరంలో 11వ నెల. చంద్రుడు మగ నక్షత్రంలో కూడుకున్న మాసం కాబట్టి దీనికి మాఘమాసం అని పేరు వచ్చింది. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసం శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైనదిగా ఈ మాఘమాసం నెల రోజులు నియమానుసారంగా మాఘమాస స్నానం చేస్తే చాలు వారి వారి కోరికలన్నీ తప్పక నెరవేరుతాయని పద్మపురాణంలో ఉత్తరాఖండంలో పేర్కొనబడింది. హిందూ సాంప్రదాయం ప్రకారం మాఘమాసంలోని నదీ స్నానం చేసి శ్రీమన్నారాయణ్ణి పూజించి శక్తి కొలది దానం చేస్తే కోటి క్రతువులు చేసినంత ఫలితం కలుగుతుందని, మాఘమాసంలో ఏ నది నీరైనను గంగా నదితో సమానమని, పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయడం మాఘమాస సాంప్రదాయం. మాఘ స్నానాలు చాలా ప్రసిద్ధి అని అంటారు. పవిత్ర నదుల్లో అంటే గంగా, యమున, గోదావరి, కృష్ణ, తుంగభద్ర వంటి నదులు సముద్ర స్నానాలు ఆచరించడం ప్రత్యేకంగా చెప్పదగిన మాఘ స్నాన విశిష్టత. మాఘ స్నానాలు సకల పాపాలను హరిస్తాయని శాస్త్రవచనం. మాఘ స్నాన మహత్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొనబడింది. మృకుండ ముని మనస్వీల మాఘ స్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుడని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం. కళ్యాణ కారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు. మాఘ స్నానానికి ఒక ప్రత్యేకత ఉంది. చాలామంది మాఘమాసం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. దీనికి కారణం ఈ మాఘ స్నానాల వెనుకున్న ప్రత్యేకత, ప్రయోజనాలే అని అంటారు. మాఘమాసం స్నానానికి ప్రసిద్ధి అని, మాఘ స్నానం ఇహపరదాయకం. సూర్యుడు ఉదయించే సమయంలో స్నానం చేస్తే మహాపాతకాలు నశిస్తాయని నిర్ణయ సింధులో వివరించబడింది. బ్రహ్మచర్య, గృహస్థ, వ్యానప్రస్థ, సన్యాసాశ్రమాల వారు, అన్ని వర్ణాల వారు, వర్గముల వారు, ప్రాంతాల వారు ఈ మాఘస్నానం చెయ్యవచ్చని, మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండే సమయంలో సూర్యోదయానికి ముందే వేడి నీటిలోనైనా ఇంట్లో స్నానం చేసిన 6 సంవత్సరాల ఆజ్ఞవర్షణ స్నానఫలం లభిస్తుందని, ఇంట్లో బావినీటి స్నానం చేస్తే 12 సంవత్సరాల పుణ్యస్నాన ఫలాన్ని, తటాక స్నానం ద్విగుణమని, నదీ స్నానం చతుర్గుణమని, గంగా స్నానం సహస్రగుణమని, గంగా యమున సంగమం అంటే త్రివేణి సంగమం నది శతగుణ ఫలాన్ని ఇస్తుందని శాస్త్రాలు వివరించాయి. అయితే మాఘమాసంలో ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా, యమునాది దివ్య తీర్థాలను స్మరించి స్నానం చెయ్యాలని నిర్ణయ సింధుల స్పష్టం చేశారు. దుఃఖ దారిద్ర నాశాయ శ్రీ విష్ణు శ్రోచనాయ చ ప్రాతః స్నానం కరో మధ్య మాగే పాప వినాశనం మకరస్తే రవే మాగే గోవింద అచ్యుత మాధవ స్నానేన నేన మేదేవ ఏదో ఫలదో భవ అనే ఈ శ్లోకం పఠిస్తూ స్నానం ఆచరించాలని అంటారు. రోజు సమయాభావం వల్ల, అనారోగ్యం వల్ల చెయ్యలేని వారు మాఘమాసంలోని పాడ్యమి, విదియ, తదియ తిథుల్లో స్నానం చేసి మళ్ళీ త్రయోదశి, చతుర్దశి, మాఘ పూర్ణిమ తిథుల్లో స్నానం చేసుకోవచ్చు. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తర్వాతే మాఘమాసం రావటం విశేషంగా చెప్పుకోవాలి. సూర్యోదయానికి ముందే నదీ స్నానం ఉత్తమమని, నది అందుబాటులో లేనివారు తటాకంలో గాని, బావిలో గాని స్నానానికి మంచిది. ఇవేమీ అందుబాటులో లేనప్పుడు పవిత్ర నదీ స్మరణతో గంగేచ యమునై చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని శ్లోకం చెప్పుకుంటూ స్నానం చెయ్యాలి. ఈ స్నానం ఆధ్యాత్మికతకు పునాదులుగా పనిచేస్తుంది. కనుక ఎంతో విశిష్టకరమైన ఈ మాఘమాసంలో మాఘ స్నానాలు ఆచరించి ఆ శ్రీమన్నారాయణుడి కృప మనందరి మీద ఉండాలని కోరుకుందాము. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. గోవింద హరి గోవింద.